హలో గైస్. సో ఈ ఎపిసోడ్లో మనం టచ్ ఓఎస్ సెటప్ గురించి చూద్దాం. సో మిడీ కీబోర్డ్స్కి అయితే డైరెక్ట్ బటన్స్ అసైన్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది, కానీ అరేంజర్ కీబోర్డ్స్ వాడే వాళ్ళకి మెయిన్ స్టేజ్లో బటన్స్ అసైన్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే లేదనమాట. సో వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఏంటి అంటే ఇలాంటి మిడీ యాప్స్ ద్వారా వాళ్ళు మెయిన్ స్టేజ్లో ఉన్న బటన్స్ని అసైన్ చేసుకొని టోన్స్ అయితే చేంజ్ చేసుకుంటారనమాట. ఈ టచ్ ఓఎస్ యాప్ ద్వారా కూడా మనం మెయిన్ స్టేజ్లో ఉన్న బటన్స్ని కంట్రోల్ చేయొచ్చు. మన ఫోన్ లేదా ట్యాబ్లో మనం ఈ టచ్ ఓఎస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మనం మెయిన్ స్టేజ్లో ఉన్న బటన్స్ని అయితే కంట్రోల్ చేస్తామన్నమాట. సో ఆ సెటప్ గురించి మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. సో ఈ టచ్ ఓఎస్ సెటప్ అనేది నేను టోటల్గా 7 స్టెప్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈచ్ స్టెప్ కేర్ఫుల్గా మీరు ఫాలో అవుతే ఈజీగా టచ్ ఓఎస్ సెటప్ని అయితే చేసుకోగలుగుతారనమాట. సో టాపిక్లోకి వెళ్ళే ముందు నేను రీసెంట్గా గిటార్ కోర్స్ని అయితే లాంచ్ చేశాను అనమాట. అది కంప్లీట్ స్క్రాచ్ నుంచి ఉంటుంది. సో ఎవరైతే గిటార్ నేర్చుకోవాలని ఆసక్తిగా ఉన్నారో వాళ్ళు దీని ప్రీవియస్ డెమో వీడియో ఉంది. ఆ డెమో వీడియోని ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇంట్రెస్టెడ్ ఉంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం మెయిన్ స్టేజ్ కాన్సెప్ట్ని ఓపెన్ చేసుకోవాలి. సో ఫస్ట్ మెయిన్ స్టేజ్ కాన్సెప్ట్ని ఎందుకు ఓపెన్ చేసుకోవాలి అనేది నేను చెప్తాను మీకు. సో ఇక్కడ ఒక టోన్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ప్రోగ్రామ్ నెంబర్ అని ఉంది కదా, దీన్ని మనం ఎనేబుల్ చేసుకోవాలన్నమాట. నార్మల్గా ఇలా డిసేబుల్ అయి ఉంటుంది, ఎనేబుల్ చేసుకోవాలి. ఒకవేళ ఎనేబుల్ ఉంటే మనకి నెంబర్స్ కూడా లైన్గా ఉండాలన్నమాట. ఇప్పుడు ఇది టోన్ 1 కాబట్టి ఇక్కడ 1 అని చూపించాలి. నెక్స్ట్ టోన్ 2 అని చూపించాలి. అలాగా మనం ఏ టోన్ అయితే ఆ టోన్ నెంబర్ మనకి లైన్గా చూపించాలన్నమాట. నా కాన్సెప్ట్లో అయితే 19th నెంబర్ వరకు కరెక్ట్గానే ఉంది. 20th నెంబర్ వచ్చేసి మనకి ఇక్కడ 29 అని ఉంది. ఇది యాక్చువల్గా 20 ప్యాచ్ అనమాట. ఇక్కడ 29 అని ఉంది, దీన్ని 20 చేస్తున్నాను. నెక్స్ట్ 38 అని ఉంది, ఇక్కడ 21 నొక్కుతున్నాను. నెక్స్ట్ 22. ఇలా లైన్గా నెంబర్స్ని అయితే పెట్టాలన్నమాట. రైట్, ఇప్పుడు మనం ప్రోగ్రామ్ నెంబర్స్ని ఆర్డర్ వైజ్గా పెట్టాం. ఒకసారి మళ్ళీ రీచెక్ చేద్దాం. రైట్, అన్నీ ఆర్డర్ వైజ్గానే ఉన్నాయి. సో ఇప్పుడు మనం సెకండ్ స్టెప్లోకి వెళ్ళిపోదాం. సో ఈ సెకండ్ స్టెప్లో మనం మన ల్యాప్టాప్లో 2 అప్లికేషన్స్ని అయితే ఇన్స్టాల్ చేయాలన్నమాట. ఆ 2 అప్లికేషన్స్ ఏంటి అంటే ఒకటి టచ్ ఓఎస్ బ్రిడ్జ్, అలాగే ఇంకొకటి టచ్ ఓఎస్ ఎడిటర్. సో ఫస్ట్ అయితే టచ్ ఓఎస్ బ్రిడ్జ్ అని టైప్ చేస్తాను. సో ఇక్కడ మనకి ఫస్ట్ లింక్ కనిపిస్తుంది, దీన్ని క్లిక్ చేస్తున్నాను. సో ఇందులో మనకి మ్యాక్ సంబంధించిన డిఎంజీ ఉంది, దీన్ని మనం డౌన్లోడ్ చేయాలన్నమాట. సో ఇదేంటంటే విండోస్ వాళ్ళకి, మనకి మ్యాక్ సంబంధించిన ఇక్కడ ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే మనకి డౌన్లోడ్ అయిపోతుంది. సో నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి నేను డౌన్లోడ్ చేయట్లేదు. ఈ టచ్ ఓఎస్ బ్రిడ్జ్ ఎందుకు అంటే మన ట్యాబ్ లేదా ఫోన్, నేనైతే ట్యాబ్ యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను ఒక్కొక్క ట్యాబ్ అని మెన్షన్ చేస్తాను. మీరు ఫోన్లో కూడా ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో మన ట్యాబ్ అండ్ మన ల్యాప్టాప్ రెండు కనెక్ట్ అవ్వడానికి టచ్ ఓఎస్ బ్రిడ్జ్ని అయితే వాడతామన్నమాట. దీంట్లో మనం ఏం చేయాలంటే జస్ట్ అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసుకోవాలి, సరిపోతుంది. దీంతో మనకి పని ఉండదు, మనకి వర్క్ మొత్తం టచ్ ఓఎస్ ఎడిటర్లో ఉంటుంది. సో నెక్స్ట్ మనం టచ్ ఓఎస్ ఎడిటర్ని కూడా ఇన్స్టాల్ చేద్దాం. సో ఇందులో నాకు డౌన్లోడ్ టచ్ ఓఎస్ ఎడిటర్ ఫర్ మ్యాక్ అని ఉంది, దీన్ని క్లిక్ చేస్తున్నాను. సో డౌన్లోడ్ అని ఉంది, ఇక్కడ 28.2 MB ఉంది, దీన్ని క్లిక్ చేస్తున్నాను. సో టచ్ ఓఎస్ ఎడిటర్ కూడా మనకి డౌన్లోడ్ అయిపోతుంది. నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి నేను దీన్ని డౌన్లోడ్ చేయట్లేదు. రైట్, మనం టచ్ ఓఎస్ ఎడిటర్ని అలాగే టచ్ ఓఎస్ బ్రిడ్జ్ని డౌన్లోడ్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం థర్డ్ స్టెప్లోకి వెళ్ళిపోదాం. సో మనం టచ్ ఓఎస్ బ్రిడ్జ్ గురించి మాట్లాడుకున్నాం కదా. టచ్ ఓఎస్ బ్రిడ్జ్ అంటే ఏం చేసిద్ది,
మన ల్యాప్టాప్ అండ్ మన ట్యాబ్ని కనెక్ట్ చేసిద్ది. కనెక్ట్ చేయడం కోసం మన టచ్ ఓఎస్ బ్రిడ్జ్ని అయితే మనం వాడతాం అనమాట. దాంట్లో ఇంకేం పని చేయాల్సిన అవసరం లేదు. మనం నెక్స్ట్ టచ్ ఓఎస్ ఎడిటర్లోకి వెళ్ళిపోయి మనం లేఅవుట్ని క్రియేట్ చేసుకోవచ్చు. టచ్ ఓఎస్ బ్రిడ్జ్ మాత్రం మనకి చేసేది ఏంటంటే ఆ రెండింటిని కనెక్ట్ చేసిద్ది. ట్యాబ్ లేదా ఫోన్ అండ్ ల్యాప్టాప్ ఈ రెండింటిని కనెక్ట్ చేసిద్ది. సో అలా కనెక్ట్ చేయాలంటే మనం ఏం చేయాలి, టచ్ ఓఎస్ బ్రిడ్జ్ని మనం ఆన్ చేయాలి. ఆన్ చేసిన తర్వాత మనకి టచ్ ఓఎస్ బ్రిడ్జ్ అనేది ఇక్కడ లోగో రావాలి. సో ఇప్పుడు మనం ఆ టచ్ ఓఎస్ బ్రిడ్జ్ని ఓపెన్ చేద్దాం. సో చూసారు కదా, టచ్ ఓఎస్ బ్రిడ్జ్ని ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ లోగో వచ్చింది, టచ్ ఓఎస్ బ్రిడ్జ్ అని. సో దీని వరకు ఇంతే అనమాట. ఇక్కడ లోగో వచ్చేంత వరకే మనం టచ్ ఓఎస్ బ్రిడ్జ్ గురించి చూస్తాం. ఇలా వచ్చిన తర్వాత మనం దీన్ని ఇగ్నోర్ చేసేయచ్చు. నెక్స్ట్ మనం టచ్ ఓఎస్ ఎడిటర్లోకి వెళ్ళిపోవచ్చు. సో మనం ల్యాప్టాప్ ఆన్ చేసినప్పుడల్లా ప్రతిసారి ఈ టచ్ ఓఎస్ బ్రిడ్జ్ని అయితే క్లిక్ చేయాలన్నమాట. సో దీనికి ఒక ఆల్టర్నేటివ్ ఆప్షన్ కూడా ఉంది. మనం ప్రతిసారి మనం టచ్ ఓఎస్ బ్రిడ్జ్ని క్లిక్ చేయకుండానే ఆటోమేటిక్గా అదే ఆన్ అయిపోయేలాగా మనం చేసుకోవచ్చు అనమాట. సో అది ఎలా చేస్తారు అంటే, మీరు ఫస్ట్ సిస్టమ్ ప్రిఫరెన్స్లోకి రండి. ఒకవేళ మీ ల్యాప్టాప్ న్యూ వర్జన్స్ అయితే సిస్టమ్ సెట్టింగ్స్ అని ఉంటుంది. ఇది ఓల్డ్ వర్జన్ కాబట్టి సిస్టమ్ ప్రిఫరెన్స్ అని ఉంది. సో నెక్స్ట్ సిస్టమ్ ప్రిఫరెన్స్లోకి వచ్చిన తర్వాత యూజర్స్ అండ్ గ్రూప్ ఉంది కదా, దీంట్లోకి రండి. దీంట్లోకి వచ్చిన తర్వాత మీ మెయిన్ అకౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. దీంట్లో లాగిన్ ఐటమ్స్. సో ఇక్కడ మనకి టెక్స్ట్ కూడా ఇచ్చాడు, చూసుకోవచ్చు. దీస్ ఐటమ్స్ విల్ ఓపెన్ ఆటోమేటికలీ వెన్ యూ లాగిన్. సో మనం ల్యాప్టాప్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ ఏవైతే మనం యాప్స్ పెడతామో అవన్నీ ఆటోమేటిక్గా ఆన్ అయిపోతాయి అన్నమాట. సో ఇక్కడ టచ్ చేసి బ్రిడ్జ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మీకైతే ఏం ఉండకపోవచ్చు. మీరు అప్పుడు ఏం చేయాలంటే ప్లస్ సింబల్ నొక్కి టచ్ చేసి బ్రిడ్జ్ని సెలెక్ట్ చేసుకోవాలి. డైరెక్ట్ అప్లికేషన్లోకి వెళ్ళిపోతుంది మనకి. ఇక్కడ చూసారు కదా, టచ్ చేసి బ్రిడ్జ్, దీన్ని సెలెక్ట్ చేసుకొని యాడ్ నొక్కండి. సో మనకి ఇక్కడ టచ్ చేసి బ్రిడ్జ్ అనేది సెలెక్ట్ అయిపోయింది. మనం ప్రతిసారి ల్యాప్టాప్ ఓపెన్ చేసినప్పుడు ఇదే ఆటోమేటిక్గా మనకి ఓపెన్ అయిపోతుంది. మీరు ఇంకేదైనా యాప్స్ మీకు యాడ్ చేసుకోవచ్చు. సో ఆ యాప్స్ అన్నీ మనకు ల్యాప్టాప్ ఓపెన్ చేసినప్పుడు బై డిఫాల్ట్గా ఆన్ అయిపోతాయి. సో మనకి ప్రస్తుతానికి టచ్ చేసి బ్రిడ్జ్ ఒకటే సరిపోతుంది కాబట్టి దీన్నే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనం 4th స్టెప్లోకి వెళ్ళిపోదాం. మన 4th స్టెప్లో ఏం చేస్తామంటే ఒక టచ్ ఓఎస్ లేఅవుట్ని అయితే క్రియేట్ చేస్తామన్నమాట. దానికోసం టచ్ ఓఎస్ ఎడిటర్ని మనం డౌన్లోడ్ చేసుకున్నాం కదా, దీన్ని ఓపెన్ చేద్దాం. సో మనకి ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది అనమాట. దీన్ని ఫుల్ స్క్రీన్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఒక లేఅవుట్ని క్రియేట్ చేద్దాం. సాధారణంగా మనం టచ్ ఓఎస్ యాప్స్లో లేఅవుట్స్ని చూస్తాం. వాటికి బటన్స్ ఉంటాయి, అలాగే నాబ్స్ ఉంటాయి, ఫేడర్స్ ఉంటాయి, ఇంకా చాలా కాంపోనెంట్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో అవన్నీ మనం ఇక్కడ క్రియేట్ చేసుకుంటాం అనమాట. ఇందులోనే అవన్నీ క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఇందులో క్రియేట్ చేసుకొని మనం టచ్ చేసి యాప్లో మీరు ఏదైతే ట్యాబ్ లేదా ఫోన్ వాడుతున్నారో దాంట్లోకి మనం డౌన్లోడ్ చేసుకుంటాం. అవన్నీ ఫర్దర్ స్టెప్స్లో చూద్దాం. సో ఈ స్టెప్లో మాత్రం టచ్ చేసి లేఅవుట్ని క్రియేట్ చేద్దాం. సో మనం ఫస్ట్ సైజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఈ టచ్ చేసి యాప్ని ఫోన్లో యూజ్ చేస్తే మీరు iPhone 5 అనేది సెలెక్ట్ చేసుకోండి. లేదు మీరు ట్యాబ్లో యూజ్ చేస్తున్నట్టయితే ఐప్యాడ్ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ట్యాబ్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఐప్యాడ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ మనం ఇక్కడ ఓరియంటేషన్లో వెర్టికల్ అని ఉంటుంది, హారిజాంటల్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ జూమ్ని నేను 75% పెడుతున్నాను. సో ఇది నా ట్యాబ్ లేఅవుట్ అనమాట. మీరు ఒకవేళ ఫోన్లో చూడాలనుకుంటే ఫోన్లో ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ మనం ఇక్కడ పేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఒక పేజ్లో ఓన్లీ బటన్సే కనిపించాలి, ఇంకో పేజ్లో ఫ్యాడర్స్ కనిపించాలి, ఇంకో పేజ్లో ఇంకో కాంపోనెంట్స్ మీరు ఏదైతే పెట్టుకుంటారో అవన్నీ కనిపించాలి అనుకుంటే మనం ఇక్కడ పేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ పైన మనకి ఒక బార్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ యాడ్ పేజ్ అని ఉంటుంది, క్లిక్ చేయొచ్చు. సో మనకి 2 పేజెస్ వచ్చేసినాయి. సో ఇంకో పేజ్ కావాలనుకుంటే మీరు మళ్ళీ రైట్ క్లిక్ చేసి యాడ్ పేజ్ నొక్కగానే మనకి 3 పేజెస్ వస్తాయి. సో మనం ఒక పేజ్ని రిమూవ్ చేయాలి అనుకుంటే రిమూవ్ పేజ్. సో నాకైతే 2 సరిపోతాయి, నేను 2 పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మనం బటన్స్ని క్రియేట్ చేద్దాం. బటన్స్, ఫ్యాడర్స్. ఒకసారి మన కాన్సెప్ట్ని చూసుకుందాం. సో మనకి ఇక్కడ బటన్స్ ఉన్నాయి, ఫ్యాడర్స్ ఉన్నాయి, నాబ్స్ ఉన్నాయి, అలాగే మెయిన్ వాల్యూమ్ ఫ్యాడర్ కూడా ఉంది. సో వీటన్నిటికీ మనం బటన్స్ అయితే క్రియేట్ చేయాలి. సో మనం బటన్స్ని 2 టైప్స్లో మనం క్రియేట్ చేద్దాం.
అది నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ ఒక బటన్ని మనం క్రియేట్ చేయాలి అంటే రైట్ క్లిక్ చేయండి. ఇక్కడ బ్లాంక్ స్పేస్లో మీరు ఎక్కడైనా రైట్ క్లిక్ చేయొచ్చు. ఇక్కడ పుష్ బటన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. సో ఇదే మన బటన్ అనమాట. దీన్ని రీసైజ్ చేసుకుందాం. సో నాకు ఈ సైజులో సరిపోతుంది. నెక్స్ట్ ఇంకొకటి క్రియేట్ చేయకుండా దీన్నే మనం కాపీ పేస్ట్ చేద్దాం. ఇక్కడ పైన కాపీ ఉంది కదా, కాపీ చేయండి అండ్ మళ్ళీ పేస్ట్ నొక్కంగానే దీంట్లోనే మనకి డూప్లికేట్ అయిపోతుంది. షిఫ్ట్ పట్టుకొని మీరు రైట్కి డ్రాగ్ చేస్తే డూప్లికేట్ బటన్ అనేది వస్తుంది. సో మళ్ళీ ఈ రెండింటి సెలెక్ట్ చేసుకొని కాపీ పేస్ట్ చేస్తున్నాను. రైట్, నేనైతే ఒక 25 బటన్స్ని అయితే క్రియేట్ చేసుకున్నాను. వీటికి మన నేమ్స్ కూడా ఇవ్వచ్చు. నేమ్స్ ఇవ్వాలంటే ఇక్కడ బ్లాంక్ స్పేస్లో మీరు రైట్ క్లిక్ చేస్తే మనకి ఆప్షన్స్ వస్తాయి అన్నమాట. వీటిలో లేబుల్ వి అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేయండి. సో మనకి ఒక లేబుల్ వస్తుంది. దీన్ని మనం ఒక బటన్ మీద ప్లేస్ చేసుకొని మనం నేమ్ ఇవ్వచ్చు. సపోజ్ దీన్ని పియానో అని నేమ్ ఇస్తున్నాను. దీని సైజ్ కూడా మనం పెద్ద చేసుకోవచ్చు. సో ఇలా నేమ్ ఇచ్చుకోవచ్చు అండ్ దీని కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మనం ఎల్లో కావాలంటే ఎల్లో చేసుకోవచ్చు, పర్పుల్ కావాలంటే పర్పుల్ చేసుకోవచ్చు. ఇలా మనం నేమ్స్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. దీని బ్యాక్గ్రౌండ్ కూడా మనం రిమూవ్ చేయొచ్చు. సో ఓన్లీ టెక్స్టే కనిపిస్తుంది. సో నేనైతే నేమ్స్ ఏమి ఇవ్వట్లేదు, జస్ట్ అలాగా బ్లాంక్ వదిలేస్తున్నాను. సో నెక్స్ట్ పేజ్లో మనం ఫ్యాడర్స్ని అలాగే నాబ్స్ని కూడా క్రియేట్ చేద్దాం. ఫ్యాడర్స్ నాబ్స్ మనం క్రియేట్ చేయాలంటే సేమ్ రైట్ క్లిక్ నొక్కాలి, ఫ్యాడర్ హెచ్ సెలెక్ట్ చేసుకోండి, హారిజాంటల్. ఇది మాస్టర్ వాల్యూమ్కి అసైన్ చేద్దాం. సేమ్ దీన్ని కూడా మనం కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. సో ఇలా నేను 4 ఫ్యాడర్స్ని తీసుకున్నాను, అలాగే 3 నాబ్స్ కూడా తీసుకుందాం. సో నాబ్స్ కోసం మనం రోటరీ హెచ్ని సెలెక్ట్ చేసుకుందాం. సో ఇలా 3 నాబ్స్ని 4 ఫ్యాడర్స్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇది సెకండ్ పేజ్లో. ఫస్ట్ పేజ్లో మనకు ఓన్లీ బటన్సే ఉంటాయి. సో ఈ బటన్స్కి మనం కొన్ని సెట్టింగ్స్ చేయాలి. సో ఈ బటన్ ప్రెస్ చేయగానే మనకి మెయిన్ స్టేజ్లో ఏ టోన్ సెలెక్ట్ చేసుకోవాలో మనం ఆ సెట్టింగ్ అన్నీ మనం ఇక్కడే చేసుకోవచ్చు అనమాట. సో ఈ బటన్స్ని నేను 2 టైప్స్లో సెట్టింగ్ చేస్తాను. ఫస్ట్ టైప్ వచ్చేసి కంట్రోల్ చేంజ్. కంట్రోల్ చేంజ్ అంటే ఏంటంటే సేమ్ మన మిడీ బోర్డ్స్ ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉంటుంది. మన మిడీ బోర్డ్స్కి బటన్స్ ఉంటాయి కదా, అవి మాన్యువల్గా మనం మెయిన్ స్టేజ్లో అసైన్ చేస్తాం. మనం ఎపిసోడ్ 3లో చూసాం మిడీ బోర్డ్ని ఎలా అసైన్ చేస్తామో, మనం ఎపిసోడ్ 3లో చూసాం కదా. సేమ్ అదేవిధంగా టచ్ వాయిస్లో బటన్స్ కూడా మనం మాన్యువల్గా మెయిన్ స్టేజ్లో అసైన్ చేయాలి. సో అలాగా మనకి కంట్రోల్ చేంజ్ అనేది వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో టైప్ ఏంటంటే ప్రోగ్రామ్ చేంజ్. సో మనం ఫస్ట్ స్టెప్లో ఏం చేసాం, ప్రోగ్రామ్ నెంబర్స్ని మనం ఆర్డర్ వైజ్గా కరెక్ట్ చేసాం కదా. సో ఆ ప్రోగ్రామ్ నెంబర్స్ని ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఈ ప్రోగ్రామ్ చేంజ్లో ఆ నెంబర్స్ని మనం ఎంటర్ చేసిన తర్వాత వన్స్ మనం మెయిన్ స్టేజ్ ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ దీన్ని అసైన్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం బటన్ క్లిక్ చేయగానే డైరెక్ట్గా బటన్ క్లిక్ అయిపోతుంది. అలా మనకు ప్రోగ్రామ్ చేంజ్ ఆప్షన్ అనేది వర్క్ అవుతుంది అనమాట. సో కంట్రోల్ చేంజ్ ఎందుకు, మన డైరెక్ట్ ప్రోగ్రామ్ చేంజే మనకు బెటర్ కదా అని మీకు అనిపించవచ్చు. సో మన మెయిన్ స్టేజ్లో కొన్ని బటన్స్ ఉంటాయి, లైక్ మన కౌంటర్స్ యాడ్ చేస్తాం, అలాగే రిథమ్ కాన్సర్ట్ చేసినప్పుడు మనం వాటిని బటన్స్ కూడా మనం అసైన్ చేస్తాం. తర్వాత కొన్ని ఎఫెక్ట్స్ ఇవన్నీ మనం అసైన్ చేసినప్పుడు వీటికి మనకి ప్రోగ్రామ్ చేంజ్ నెంబర్స్ ఉండవు. ప్రోగ్రామ్ చేంజ్ నెంబర్స్ అనేది ఓన్లీ టోన్స్కి మాత్రమే ఉంటాయి. సో అలాంటప్పుడు మనం కంట్రోల్ చేంజ్ వాడతాం. సో ఓన్లీ టోన్స్ మాత్రమే మనకి క్లిక్ అవ్వాలి అనుకుంటే మనం ప్రోగ్రామ్ చేంజ్ ఇచ్చుకోవచ్చు అనమాట. సో నేనేం చేస్తానంటే ఇందులో ఉన్న 16 బటన్స్కి నేను కంట్రోల్ చేంజ్ ఇస్తాను, మిగతావన్నీ ప్రోగ్రామ్ చేంజ్ ఇస్తాను. ఎందుకు అంటే నాకు ఆల్రెడీ ఇక్కడ బటన్స్ అనేవి రెడీగా ఉన్నాయి, జస్ట్ వీటిని అసైన్ చేసుకుంటే సరిపోతుంది. సో దానికోసం నేను 16 బటన్స్ని నేను కంట్రోల్ చేంజ్ ఇచ్చి మిగతావన్నీ ప్రోగ్రామ్ చేంజ్ అనే సెట్టింగ్స్ని ఇస్తాను. సో ఫస్ట్ బటన్ని మనం క్లిక్ చేసుకుంటాం. ఇక్కడ 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. మీడియాలోకి వెళ్దాం, వాల్యూ ఉండాలి, ఇక్కడ టిక్ చేయండి. మనకి టైప్ అనేది మనకి ఎనేబుల్ అవుతుంది. దీంట్లో కంట్రోల్ చేంజ్ చెప్పాను కదా, కంట్రోల్ చేంజ్ లేదా ప్రోగ్రామ్ చేంజ్ ఈ రెండింటి మీద మనం వర్క్ చేస్తాం. సో ఫస్ట్ 16 బటన్స్కి నేనైతే కంట్రోల్ చేంజ్ అయితే ఇస్తాను. కంట్రోల్ చేంజ్ ఇచ్చిన తర్వాత మనకి ఇవన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే వదిలేయండి. నెంబర్ని మాత్రం చేంజ్ చేయండి ప్రతిదానికి. ఫస్ట్ మన 0 ఉండాలి, నెక్స్ట్ 1, తర్వాత 2, తర్వాత 3, అలా మనం చేంజ్ చేసుకుంటే వెళ్ళాలి.
అన్నిటికీ మనం 0 పెడితే అన్నీ ఒకేసారి మనకి అసైన్ అయిపోతాయి అనమాట. సో ఒక్కొక్కటి చేంజ్ చేసుకుంటే వెళ్ళాలి. సో సెకండ్ బటన్ క్లిక్ చేస్తున్నాను, కంట్రోల్ చేంజ్ నెంబర్ 1 అవుతుంది ఇప్పుడు. నెక్స్ట్ థర్డ్ బటన్, ఇది 2 అవుతుంది. సో మన 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి -1 ఉంటుంది అన్నమాట. ఫోర్త్ బటన్, ఇది 3 అవుతుంది. రైట్, నేను ఫస్ట్ 16 బటన్స్కి కంట్రోల్ చేంజ్ అనే ఆప్షన్ పెట్టాను. సో ఇక్కడ మనకి 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 16 అంటే మనకి 15 వస్తుంది. నెక్స్ట్ మనకి 9 బటన్స్ అవైలబుల్ ఉన్నాయి. వీటికి మనకు కంట్రోల్ చేంజ్ కాకుండా ప్రోగ్రామ్ చేంజ్ అనే ఆప్షన్ పెడదాం. సో ప్రోగ్రామ్ చేంజ్ సేమ్, బటన్ క్లిక్ చేసిన తర్వాత వాల్యూ పక్కన టిక్ చేయండి, కంట్రోల్ చేంజ్ బదులు ప్రోగ్రామ్ చేంజ్ అనే నెంబర్ ఇద్దాం. సో ఇక్కడ మనం ఈ బటన్ క్లిక్ చేయగానే ఏ టోన్ సెలెక్ట్ అవ్వాలో మనం మెయిన్ స్టేజ్లో చూసుకొని ఆ ప్రోగ్రామ్ చేంజ్ నెంబర్ని అయితే ఇవ్వాలన్నమాట. సో మనకి ఇక్కడ రేంజ్ ఉంది కదా, 0 to 127 ఉంది కదా, ఈ 0 ప్లేస్లో ఆ ప్రోగ్రామ్ చేంజ్ నెంబర్ని మనం ఇవ్వాలన్నమాట. ఈ ఛానల్ వీటిని మనం ఏం ముట్టొద్దు, జస్ట్ ఈ రేంజ్లో ఈ 0 ఉంది కదా, 0 ప్లేస్లో మనం ప్రోగ్రామ్ చేంజ్ నెంబర్ని ఇవ్వాలన్నమాట. సో ఫస్ట్ మనం మెయిన్ స్టేజ్లో చూద్దాం. సపోజ్ నాకు ఇక్కడ గ్రాండ్ పియానో అండ్ స్ట్రింగ్స్ అని ఉంది కదా, ఈ టోన్ నాకు ఈ ప్యాచ్లో కావాలి అనుకుంటే మనం ఏం చేస్తాం, ప్రోగ్రామ్ చేంజ్ నెంబర్ చూస్తాం. ఇక్కడ ప్రోగ్రామ్ చేంజ్ నెంబర్ 15 ఉంది. సో మనం ఇక్కడ ఏమేమి ఎంటర్ చేయాలి, 14 ఎంటర్ చేయాలి. ఎందుకంటే మనకి టచ్ చేసి అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒక నెంబర్ని మైనస్ చేసుకోవాలి. సో -1 అయితే ఇస్తామన్నమాట. సో మనకి 15th టోన్ కావాలంటే మనం 14 పెట్టుకోవాలి. లేదు మన 14th టోన్ కావాలంటే మనం ఇక్కడ 13 పెట్టుకోవాలి. -1 అయితే సెట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ప్యాచ్లో నాకు 12th టోన్ కావాలి, ఈ టోన్ నాకు కావాలి. అప్పుడు మనం ఇక్కడ ఏం ఎంటర్ చేస్తాం, ఇక్కడ టిక్ చేసిన తర్వాత ప్రోగ్రామ్ చేంజ్కి వెళ్ళి నాకు 12th కావాలంటే నేను ఏం ఎంటర్ చేస్తాను, 11 ఎంటర్ చేస్తాను. సో సేమ్ అలాగే మనం -1 చేసుకొని సెట్ చేసుకుంటాం అనమాట. సో రైట్, ఈ మిగతా 9 బటన్స్ కూడా నేను ప్రోగ్రామ్ నెంబర్స్ని అసైన్ చేశాను అనమాట. ఒకసారి చూడండి. సో కొన్ని టోన్స్ని నేను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్రోగ్రామ్ చేంజ్ నెంబర్స్లో రేంజ్లో నేను ఇచ్చాను అనమాట. సో ఇలా మనం బటన్స్కి ఈ విధంగా సెట్ చేసుకుంటాం. నెక్స్ట్ మనం ఫ్యాడర్స్ అండ్ నాబ్స్ దగ్గరికి వద్దాం. సో ఈ ఫ్యాడర్స్కి మనం ఏం చేస్తాం, వీటికి కూడా మనం కంట్రోల్ చేంజ్ చేస్తాం. ఎందుకంటే మనం బటన్స్ డైరెక్ట్గా మెయిన్ స్టేజ్లో అసైన్ చేస్తున్నప్పుడు ఎలాగైతే ఇచ్చామో నాబ్స్ కూడా అండ్ ఫేడర్స్ కూడా మెయిన్ స్టేజ్కి డైరెక్ట్ అసైన్ చేయాలి కాబట్టి సేమ్ అదే ఆప్షన్ ఇవ్వాలి. ఆప్షన్ ఏంటి, కంట్రోల్ చేంజ్. మరి ఇక్కడ నెంబర్ ఏమి ఇవ్వాలి అంటే మనం ఇక్కడ 15కి ఆపేసాం కదా, 15 తర్వాత నుంచి మనం కంటిన్యూ చేసుకోవాలి 16. సో దీనికి మనం 16 ఇవ్వాలి, దీనికి 17. రైట్, నేను వీటికి కూడా కంట్రోల్ చేంజ్ నెంబర్స్ని అయితే అసైన్ చేసేసాను. సో మనకి బటన్స్, నాబ్స్, ఫేడర్స్ అన్నీ మనకి కరెక్ట్గా సెట్ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సేవ్ చేద్దాం దీన్ని. ఇక్కడ సేవ్ యాజ్ అని క్లిక్ చేసి ఇక్కడ మీ లేఅవుట్కి నేమ్ ఇవ్వండి. నేను జైరే డెమో అనేది నేమ్ ఇస్తున్నాను. డెస్క్టాప్లో సేవ్ చేసుకుందాం. సో ఈ 4th స్టెప్లో ఈ విధంగా మనం వర్క్ చేసుకుంటాం. సో మనం ఏం చూసాము అంటే లేఅవుట్ని ఎలా క్రియేట్ చేయాలో ఈ 4th స్టెప్లో మనం చూసాం. రైట్, మనం 5th స్టెప్లో టచ్ ఓఎస్ యాప్ గురించి మాట్లాడుకుందాం. సో మీరు ఫోన్ యూజ్ చేస్తున్నా లేదా ట్యాబ్ యూజ్ చేస్తున్నా మనకి టచ్ ఓఎస్ యాప్ అనేది ఆండ్రాయిడ్కి అండ్ iOS కూడా అవైలబుల్ ఉంది. కాకపోతే మనకి ఆండ్రాయిడ్లో లేటెస్ట్ టచ్ ఓఎస్ అవైలబుల్ ఉంది. మనకి iOSలో అంటే యాప్ స్టోర్లో ఓల్డ్ వర్జన్ ఉంది, లేటెస్ట్ వర్జన్ కూడా ఉంది. సో ఇప్పుడు మనం ఈ సెటప్ ఏ వర్జన్ చూపిస్తున్నామంటే ఓల్డ్ వర్జన్ చూపిస్తున్నాం, న్యూ వర్జన్ కాదు, ఓల్డ్ వర్జన్కి అయితే చూపిస్తున్నాం. సో ఇప్పుడు ఈ 4th స్టెప్ వరకు సేమే, ఈ 2 వర్జన్స్కి సేమ్ ఉంటుంది. ఈ 4th స్టెప్ తర్వాత మనకి చేంజ్ అవుతుంది. అంటే ఓల్డ్ వర్జన్కి ఒకలాగా మనం సెటప్ చేసుకుంటాం అండ్ న్యూ వర్జన్కి ఇంకోలాగా సెటప్ చేసుకుంటాం. సో ఈ ఎపిసోడ్లో నేను ఓల్డ్ వర్జన్కి మాత్రమే చూపిస్తున్నాను. ఒకవేళ డిమాండ్ని బట్టి మీకు న్యూ వర్జన్ కూడా వీడియో కావాలి అనుకుంటే నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్స్లో దాని మీద కూడా వీడియో చేస్తాను. సో ప్రస్తుతానికైతే ఓల్డ్ వర్జన్ మీద మనం వర్క్ చేస్తున్నాం. ఆండ్రాయిడ్లో ఓల్డ్ వర్జన్ యాప్ని అయితే తీసేశారు.
టచ్ ఓఎస్సి MK1 అని ఉంటుంది. అదైతే మనకి ఆండ్రాయిడ్లో తీసేశారు. మనకి ఐఫోన్ లేదా ఐప్యాడ్లో ఈ రెండిట్లో మనకి అవైలబుల్ ఉంటుంది. అది కేవలం ₹500 మాత్రమే ఉంటుంది. ₹500 పెట్టి పర్చేస్ చేస్తే మీకు యాప్ అనేది లైఫ్ టైం ఫ్రీ ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన టచ్ ఓఎస్సి మాత్రం 2000 చూపిస్తుంది. సో మీకు వీలైతే అది పర్చేస్ చేసుకోండి. లేదు మీ దగ్గర ఆల్రెడీ ఓల్డర్ వర్షన్స్ టచ్ ఓఎస్సి యాప్స్ ఉన్నాయంటే మీరు కంటిన్యూ అయిపోవచ్చు. మీరు సేమ్ నేను ఇప్పుడు ఎలా సెటప్ చూపిస్తున్నానో అలాగే చేసుకోవచ్చు. ఓల్డ్ వర్షన్స్ లేదా టచ్ ఓఎస్సి MK1 ఈ రెండింటికి ఇప్పుడు చెప్పే ప్రాసెస్ అనేది వర్క్ అవుతుంది అనమాట. లేటెస్ట్ వర్షన్కి మన నెక్స్ట్ వచ్చే వీడియోస్లో చూద్దాం. అది కూడా మీ డిమాండ్ని బట్టి నేను చేస్తాను. సో ప్రస్తుతానికి మనం ఓల్డ్ వర్షన్కి ఈ టచ్ ఓఎస్సి సెటప్ని అయితే చూద్దాం. సో ఇదే డీటెయిల్స్ అనమాట మనకి స్టెప్ 5లో. నెక్స్ట్ మనం స్టెప్ 6లో వీటిని ఎలా కనెక్ట్ చేసుకుంటాం, మన ట్యాబ్ లేదా మన ఫోన్ని ల్యాప్టాప్కి ఎలా కనెక్ట్ చేసుకుంటామో 6th స్టెప్లో చూద్దాం. సో ఈ 6th స్టెప్లో మనం టచ్ ఓఎస్సి యాప్ని మన మెయిన్ స్టేజ్కి ఎలా కనెక్ట్ చేసుకోవాలో చూద్దాం. సో ఇదే నా ఐప్యాడ్ అనమాట. ఇక్కడ టచ్ ఓఎస్సి లోగో కనిపిస్తుంది కదా, ఇది టచ్ ఓఎస్సి MK1 అనమాట. దీన్ని క్లిక్ చేస్తున్నాను. సో ఫస్ట్ క్లిక్ చేయగానే మనకి ఏదో ఒక లేఅవుట్ ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో ఒక డాట్ సింబల్ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. మీకు ఇలా ఆప్షన్స్ కనిపిస్తాయి. సో ఫస్ట్ మీరు దీన్ని కనెక్ట్ చేసే ముందు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, నేనైతే ట్యాబ్ వాడుతున్నాను. ఒక్కొక్క నేను ట్యాబ్ అని మెన్షన్ చేస్తాను. మీరు దీని ఫోన్లో కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, ట్యాబ్ అండ్ ల్యాప్టాప్ ఈ రెండు కూడా సేమ్ వైఫైకి కనెక్ట్ అయి ఉండాలి. సో అది వైఫై అయినా లేకపోతే మీ మొబైల్ హాట్స్పాట్ అయినా ఏదైనా పర్లేదు. ఆ వైఫైకి లేదా హాట్స్పాట్కి నెట్ కనెక్షన్ ఉండాల్సిన అవసరం లేదు. నెట్ కనెక్షన్ లేకపోయినా కానీ మనకి ఇది వర్క్ అవుతుంది. నెట్తో మనకు సంబంధం లేదు. వైఫై అయినా హాట్స్పాట్ అయినా ఈ రెండింటికి మనకి ఆ సేమ్ వైఫై లేదా హాట్స్పాట్ అనేది కనెక్ట్ అయి ఉండాలి. ట్యాబ్ అండ్ ల్యాప్టాప్ రెండు సేమ్ కనెక్ట్ అయి ఉండాలి. సో కొంతమందికి నా దగ్గర ఫోన్ ఉంది, ఒకటే ఫోన్ ఉంది, ఆ ఫోన్లోనే టచ్ ఓఎస్సి యాప్ ఉంది, అదే యూజ్ చేస్తున్నాను, అదే ఆప్షన్ ఉంది అనుకుంటే మీరు ఏం చేస్తారంటే మీ ఫోన్నే హాట్స్పాట్ ఆన్ చేసుకొని మీ ల్యాప్టాప్ కనెక్ట్ చేయండి. సో అలా కూడా వర్క్ అవుతుంది. మీ ఫోన్ హాట్స్పాట్ డైరెక్ట్గా ల్యాప్టాప్ కనెక్ట్ చేసి అదే ఫోన్లో మీరు టచ్ ఓఎస్సి యాప్ని మీరు వాడుకోవచ్చు. లేదా మీరు ట్యాబ్ యూజ్ చేస్తున్నారు, వాటికి హాట్స్పాట్ లేదు అనుకుంటే మీ దగ్గర ఉన్న ఫోన్ హాట్స్పాట్ ఆన్ చేసుకొని ట్యాబ్ అండ్ ల్యాప్టాప్ రెండు సేమ్ వైఫై లేదా సేమ్ హాట్స్పాట్ కనెక్ట్ అయ్యి ఉండేటట్టు చూసుకోండి. రైట్, ఇప్పుడు మనం ఈ టచ్ ఓఎస్సి కనెక్షన్ని చూద్దాం. సో ఫస్ట్ మన ల్యాప్టాప్లో ఇక్కడ వైఫై సింబల్ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఓపెన్ నెట్వర్క్ ప్రిఫరెన్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. సో మన కనెక్ట్ అయిన వైఫైకి IP అడ్రస్ ఉంటుంది. ఈ IP అడ్రస్ని మన టచ్ ఓఎస్సి యాప్లో ఎంటర్ చేయాలన్నమాట. టచ్ ఓఎస్సి యాప్లో ఎక్కడ ఎంటర్ చేయాలంటే ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఓఎస్సి ఒకటి, దీంట్లో మనం ఎంటర్ చేయాలి. నెక్స్ట్ టచ్ ఓఎస్సి బ్రిడ్జ్లో ఎంటర్ చేయాలి. గుర్తుంది కదా, మన బ్రిడ్జ్ అనేది ఇక్కడ ఎనేబుల్ చేసుకున్నాం కాబట్టి దాంట్లో ఎంటర్ చేయాలి. నెక్స్ట్ లేఅవుట్లో ఎంటర్ చేయాలి. ఈ 3 ఆప్షన్స్లో మనం ఈ IP అడ్రస్ని అయితే ఎంటర్ చేయాలన్నమాట. సో ఫస్ట్ నేను టచ్ ఓఎస్సిలో ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ క్లిక్ చేయగానే నాకు డైరెక్ట్గా జైరే మ్యాక్బుక్ అని నా ల్యాప్టాప్ యొక్క నేమ్ కనిపిస్తుంది. దీన్ని కూడా మీరు క్లిక్ చేయొచ్చు. నేనైతే మాన్యువల్గా ఎంటర్ చేస్తున్నాను. 192.168.29.23. సో అక్కడ ఎగ్జాక్ట్ సేమ్ ఎలా ఉందో అలాగే ఎంటర్ చేయండి, డాట్స్తో సహా. లాస్ట్లో మనకి ఇక్కడ 2-3 తర్వాత డాట్ ఉంది, ఆ డాట్ అవసరం లేదు. 2-3 వరకు ఎంటర్ చేస్తే మీరు సరిపోతుంది. నెక్స్ట్ మనం బ్రిడ్జ్లో కూడా ఎంటర్ చేద్దాం. బ్రిడ్జ్లో మనం ఇక్కడ నేమ్ సెలెక్ట్ చేసుకుందాం. నేమ్ సెలెక్ట్ చేసుకుంటే డైరెక్ట్ అది IP అడ్రస్ అనేది మనకి అసైన్ అయిపోతుంది. నెక్స్ట్ మనం లేఅవుట్లో కూడా IP అడ్రస్ని ఎంటర్ చేయాలి. ఇక్కడ యాడ్ అని ఉంది కదా, యాడ్ క్లిక్ చేయండి. యాడ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ కూడా 192.168.29.23 ఎంటర్ చేస్తున్నాను. సో దీన్ని క్లిక్ చేసే ముందు ఇక్కడ ల్యాప్టాప్లో ఒక ఆప్షన్ని ఎనేబుల్ చేయాలన్నమాట. ఆప్షన్ ఏంటంటే టచ్ ఓఎస్సి లేఅవుట్లో ఇక్కడ సింక్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తేనే మనకి ఈ లేఅవుట్ అనేది మన ట్యాబ్ లేదా మన ఫోన్కి డౌన్లోడ్ అవుతుంది అనమాట. సింక్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేయకపోతే ఇది మనకి డౌన్లోడ్ అవ్వదు. సో ఇక్కడ నేను సింక్ అనే ఆప్షన్ని క్లిక్ చేశాను.
ఇప్పుడు ఈ ఐపీ అడ్రస్ నేను క్లిక్ చేస్తున్నాను. సో ఇలా మనకు ఒక లిస్ట్ వస్తుంది. ఈ లిస్ట్లో మనం సేవ్ చేసుకున్న నేమ్ని సెర్చ్ చేద్దాం. నేనైతే జైరే డెమో అని అయితే నేమ్ ఇచ్చాను. ఇక్కడ మనకు కనిపిస్తుంది చూసారా, జైరే డెమో. దీన్ని క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ డన్. సో చూసారు కదా, మనం ఏదైతే ల్యాప్టాప్లో లేఅవుట్ని క్రియేట్ చేసుకున్నామో అదే లేఅవుట్ మనకి ట్యాబ్లో డౌన్లోడ్ అయిపోయింది. సో ఫస్ట్ పేజ్లో మనం ఇలా బటన్స్ని అసైన్ చేసుకున్నాం. సెకండ్ పేజ్లో కొన్ని ఫేడర్స్ అండ్ నాబ్స్ని మనం క్రియేట్ చేసుకున్నాం. సో ఇవి మనం ఇప్పుడు మెయిన్ స్టేజ్లో ఎలా వర్క్ అవుతున్నాయో చూద్దాం. రైట్, ఇప్పుడు మనం మన కాన్సెప్ట్ని ఓపెన్ చేద్దాం. సో ఫస్ట్ మనం ప్రోగ్రామ్ చేంజ్ అసైన్ చేసిన బటన్స్ చూద్దాం. సో ఈ బటన్స్ని మనం 2 టైప్స్ డివైడ్ చేసాం, ప్రోగ్రామ్ చేంజ్, కంట్రోల్ చేంజ్. ప్రోగ్రామ్ చేంజ్ అసైన్ చేసిన బటన్స్ మనం క్లిక్ చేయగానే డైరెక్ట్ క్లిక్ అవ్వాలి. కంట్రోల్ చేంజ్కి మనం మాన్యువల్గా అసైన్ చేసుకుంటాం. సో లాస్ట్ 9 బటన్స్ మనం ప్రోగ్రామ్ చేంజ్కి అయితే ఇచ్చాం కదా, వాటిని అప్పుడు మనం టెస్ట్ చేసి చూద్దాం. అవి చేంజ్ అవుతున్నాయో లేవో మీరు అబ్జర్వ్ చేయండి. సో చూసారు కదా, బటన్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి. అంటే మనం ఇప్పుడు వరకు చేసిందంతా కరెక్ట్ ప్రాసెస్ అనమాట. సో మీకు ఇంకా బటన్స్ అవి చేంజ్ అవ్వట్లేదు అంటే మీరు ఏదో స్టెప్లో మీరు స్ట్రక్ అయిపోయారు. ఒకసారి మళ్ళీ రీచెక్ చేసుకోండి. ఈచ్ స్టెప్ని మీరు కరెక్ట్గా ఫాలో అవుతే ఈ బటన్స్ అనేవి ఖచ్చితంగా అసైన్ అయిపోతాయి. సో ప్రోగ్రామ్ చేంజ్కి అయితే నాకు బటన్స్ అసైన్ అయిపోయినాయి. ఇప్పుడు మనం కంట్రోల్ చేంజ్ గురించి చూద్దాం. సో మనం ఎపిసోడ్ 3లో మన మిడి కీబోర్డ్స్కి ఏం చేసాం, లేఅవుట్లోకి వచ్చి కీబోర్డ్ సెలెక్ట్ చేసుకుని అసైన్ చేసుకున్నాం. తర్వాత బటన్ సెలెక్ట్ చేసుకుని బటన్స్ కూడా అసైన్ చేసుకున్నాం. సో ఇప్పుడు మన టచ్ ఐస్లో కూడా సేమ్ అంతే. బటన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అసైన్ బటన్ నొక్కి ఫస్ట్ బటన్ నొక్కగానే మనకి అసైన్ అయిపోతుంది. నెక్స్ట్ సెకండ్ బటన్ సేమ్ ఎపిసోడ్ 3లో మనం ఏం చేసాము, సేమ్ అదే ప్రాసెస్ అనమాట. రైట్, నేను బటన్స్ని అయితే అసైన్ చేశాను. ఇప్పుడు మన సెకండ్ పేజ్లో ఈ ఫేడర్స్ నాబ్స్ కూడా అసైన్ చేసేద్దాం. సో ఫస్ట్ మెయిన్ వాల్యూమ్ క్లిక్ చేస్తున్నాను. రైట్ సైడ్ ఈ 4th ఫేడర్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో చూసారు కదా, అసైన్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ 3 ఫేడర్స్ని కూడా అసైన్ చేద్దాం. నెక్స్ట్ నాబ్స్ కూడా అసైన్ చేద్దాం. రైట్, మనం అన్నీ అసైన్ చేసేసాం. ఇప్పుడు టెస్ట్ చేసి చూద్దాం. ఇప్పుడు నేను ఫస్ట్ 16 బటన్స్ని క్లిక్ చేస్తున్నాను. చూడండి, మనకు సెలెక్ట్ అవుతున్నాయి. చూసారా, సేమ్ మన కీబోర్డ్లో బటన్స్ ఎలాగైతే వర్క్ అవుతాయో సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా వర్క్ అవుతుంది. ఇక్కడ మీరు ఇక్కడ కూడా చూడొచ్చు, ఏ బటన్ సెలెక్ట్ అవుతుందో కూడా మనకి కనిపిస్తుంది. ఇప్పుడు మనం వాల్యూమ్ ఫేడర్స్ని కూడా చెక్ చేద్దాం. సో మెయిన్ వాల్యూమ్ కూడా వర్క్ అవుతుంది. అలాగే మిగతా ఫేడర్స్ కూడా వర్క్ అవుతున్నాయి. నాబ్స్ కూడా వర్క్ అవుతున్నాయి. సో ఈ విధంగా అయితే మనం టచ్ చేసి సెటప్ చేసుకుంటాం అనమాట. సో ఇలా 7 స్టెప్స్ని మనం కరెక్ట్గా ఫాలో అవుతే మీరు ఖచ్చితంగా టచ్ చేసిని ఈజీగా సెటప్ చేసుకోవచ్చు. ఇది వైర్లెస్ సెటప్ అనమాట. వైర్తో కూడా మనం సెటప్ చేసుకోవచ్చు. అంటే మనం ఫోన్కి ల్యాప్టాప్కి వైర్ కనెక్ట్ చేసుకొని ఆ విధంగా కూడా మనం సెటప్ చేసుకోవచ్చు. దానికి మనం వైఫై కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది వైర్లెస్ సెటప్ అనమాట. మీకు ఇంకా ఈ టచ్ చేసి యాప్ వర్క్ అవ్వట్లేదు అంటే మీరు ఒకసారి మళ్ళీ రీచెక్ చేసుకోండి. మళ్ళీ అన్ని స్టెప్స్ని కేర్ఫుల్గా చూడండి. కరెక్ట్గా ప్రాసెస్ చేస్తేనే మనకి ఈ బటన్స్ అనేవి మనకి మెయిన్ స్టేజ్లో అసైన్ అవుతాయి అన్నమాట. సో ఈ విధంగా అయితే మనం టచ్ చేసి సెటప్ చేసుకుంటాం. సో ఇలాంటి మరిన్ని ఎపిసోడ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. అండ్ అలాగే మా కోర్సెస్ గురించి మీకు అప్డేట్స్ కావాలంటే జైరే మెలోడీస్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, ఫాలో అవ్వండి. లేదా నాకు పర్సనల్గా వాట్సాప్ కూడా మెసేజ్ చేయొచ్చు. రీసెంట్గా మేము గిటార్ కోర్స్ లాంచ్ చేసాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్కి మెసేజ్ చేయండి. అండ్ కీబోర్డ్ కోర్స్ కూడా ఉంది మన దగ్గర. అండ్ మెయిన్ స్టేజ్కి సంబంధించిన కోర్సెస్ కూడా ఉన్నాయి. ప్లగ్ ఇన్ ఇన్స్టాలేషన్ కోర్స్ ఉంది, అలాగే లైవ్ సెటప్ కోర్స్ కూడా ఉంది. అండ్ అలాగే రీమిక్స్ లైవ్ కోర్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. సో ఇవన్నీ కోర్సెస్ డీటెయిల్స్ కోసం వాట్సాప్లో మెసేజ్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు రెస్పాండ్ అవుతాను.